ధర్మవ్యాధుడు అనే అతడు వృత్తి చేత మాంస విక్రేత, అలాగే ప్రవృత్తి చేత ధర్మాన్ని బోధిస్తూ ఉంటాడు కదా. ఇతని కథా వృత్తాంతం ఏంటో తెలియజేస్తారా? ఈ సందర్భం పలుమార్లు చర్చించిన అంశమే. ఈనాటి కాలంలో కులాలు, వృత్తులు, మతాలు, ధర్మాలు, కలిగిన వారు, లేనివారు, ఇలా వివిధ నామాలతో సమాజం పరిపరి విధాలుగా ప్రయాణిస్తోంది. భిన్న భిన్న మార్గాలలో ముందుకు వెళుతూ ఉంది. ఒకనాటి కాలంలో సమాజం అంతా ఒక్కటే, వృత్తులు ఉండేవి, ఎవరి వృత్తి వారు పాటించేటటువంటి వారు. ధర్మవ్యాసుడు తన వృత్తిని అనుసరించి మాంస విక్రేత. ఆ వృత్తి వలన ఏ విధమైన దోషము తనకు అంటదు, తన ధర్మమిది అని ఆచరించేటటువంటి వాడు. కేవలం తల్లిని తండ్రిని పూజించడం, గౌరవించడం, వృద్ధులను సేవించడం, తన ఉద్యోగ ధర్మంగా మాంసమును సిద్ధం చేసి అందరికీ విక్రయించడం ఈ జీవన వ్యవహారంలో ఉండేటటువంటి వ్యక్తి. ఋషీశ్వరుడు చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తూ ఉండగా ఒక కాకి రెట్ట తనపైన పడగా ఇలా చూడగా ఆ కాకి భస్మీపటలం కావడంతో తనకు చాలా శక్తి వచ్చింది అనే విశ్వాసంతో అతడు వచ్చి ఒక ఇల్లాలి వాకిలిలో నిలుచుని భవతి భిక్షాందేహి అంటే ఆ ఇల్లాలు భర్త సేవలో ఉన్నది కాబట్టి రాక ఆలస్యం చేయడంతో ఆగ్రహం వచ్చింది అతడికి. శపించబోయాడు. ఆ ఇల్లాలు నేను కాకిని కాదు అనడంతో ఎలా నీకు కాకి వృత్తాంతం తెలుసు అనగా ఆ కౌశికుడితో ఇల్లాలు ధర్మాన్ని ఆచరిస్తే ఈ శక్తి కలుగుతుంది, ధర్మాన్ని బోధించండి, నేను కాదు నీకు ధర్మాన్ని బోధించేటటువంటి వాడు ధర్మవ్యాధుడు. ఈ వృత్తాంతంలో ధర్మవ్యాధుడి కుమార్తె ప్రసన్నుడికి ఇచ్చి వివాహం చేసినట్లుగా ఈ కథ ఇంకా అనేకంగా వరాహ పురాణం, అనేక ఇతర పురాణాలలో కూడా ప్రస్తావనలు ఉన్నాయి. ధర్మవ్యాధుడి వ్యవహారం అంతా కూడా మనం వరాహ పురాణంలో అత్యంత విశ్లేషణాత్మకంగా మనం తెలుసుకోవచ్చు. ధర్మాన్ని ఆచరించడంలో సమయ ధర్మము, స్థల ధర్మము, కాలధర్మము, దేశధర్మము, వ్యక్తి ధర్మము, కుటుంబ ధర్మము, గృహధర్మము అనేకం ఉంటాయి. ధర్మం ఇది అంటూ నిర్దిష్టంగా ఎవరు నిర్ణయించలేరు. కానీ పలువురు ఏ మార్గాన్ని ఉన్నతంగా ఆలోచన చేసి అనుసరిస్తూ ఉంటారో అది లోకధర్మంగా, కాలధర్మంగా కూడా స్థిరీకరణం అవుతున్నది. ధర్మం పెక్కు రకాలు.